ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి నేర్చుకుందాం. రైట్. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి? అదే పేజీలో ఉంటుంది కానీ ఆ లైన్లో ఉండదు. ఈ రెండు డిఫరెన్స్. అది ఇన్లైన్ అంటే అదే ట్యాగ్లో ఉంటుంది, ఇది ఆ ట్యాగ్లో ఉండదు, బయట ఉంటుంది. ఓకే, కానీ అదే పేజీలో ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఈ సిఎస్ఎస్కి సంబంధించింది ఏంటి? ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ సంబంధించింది ఏంటంటే, మనం సిఎస్ఎస్కి సంబంధించిన కోడ్ని కంపల్సరీ స్టైల్ ట్యాగ్లో రాస్తాం అన్నమాట. స్టైల్ ట్యాగ్లో రాస్తాం. స్టైల్ ట్యాగ్ అనేది ఒక పెయిర్డ్ ట్యాగ్. ఓకే, పేర్ ఈ మధ్యలో రాస్తాం మనకి ఏం సిఎస్ఎస్ అప్లై చేయాలన్నా కూడా. ఓకే, కానీ ఇక్కడ చూడండి, మీరు ఇన్లైన్ సిఎస్ఎస్లో గమనించినట్లయితే ఇక్కడ మనం ఏం రాసాం? స్టైల్ అని పెట్టి అట్రిబ్యూట్, ఇక్కడ వాల్యూ కలర్ రెడ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ పెట్టి మరి బయట పెడితే ఈ ట్యాగ్ అప్లై చేయాలని ఎలా తెలుస్తుంది? దానికోసమే ఇక్కడ వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సెలెక్టర్స్. ఈ సెలెక్టర్స్ వచ్చి అంటే దేని మీద పనిచేయాలంటే దేన్ని సెలెక్ట్ చేసుకుని పనిచేయాలి అనేది ఉంటుంది. సో వాటిని సెలెక్టర్స్ అంటారు. దిస్ ఈజ్ ఫర్ సెలెక్టింగ్ ట్యాగ్. ఓకే, సెలెక్టింగ్ ట్యాగ్. ఈ సెలెక్టర్స్ వచ్చేసరికల్లా ఇవి 3 టైప్స్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేకల్లా ట్యాగ్ సెలెక్టర్. రైట్. సెకండ్ వచ్చేసరికల్లా క్లాస్ సెలెక్టర్. థర్డ్ వన్ వచ్చేసరికల్లా ఐడి సెలెక్టర్స్. కంగారు పడపాకండి, రాసే కోడ్ అంతా సేమే, ఓన్లీ ట్యాగ్ క్లాస్ ఇది ప్రతి చోట కలర్ రెడ్డే ఉంటుంది. ఈ 3 డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను, కంగారు పడపాకండి. రైట్. ఇప్పుడు మనం వీటి గురించి ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ట్యాగ్ సెలెక్టర్ అంటే పేరులోనే ఉంది, ట్యాగ్ని సెలెక్ట్గా వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక H1 ట్యాగ్ అప్లై చేస్తున్నాను. ఓకే, H1 ట్యాగ్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి, నేను H1 ట్యాగ్ అప్లై చేస్తున్నాను అనుకోండి. సో H1 ట్యాగ్ క్లోజ్ చేయాలి, సారీ, టెక్ తెలుగు. రైట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఇంటర్నల్ సిఎస్ని ఈ 2 ట్యాగ్ల మధ్యలోనే మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాయాలన్నమాట. రైట్, ఇంకా పైన. సో ఇది ట్యాగ్ సెలెక్టర్ కాబట్టి మనం ఇక్కడ ట్యాగ్ని ఈ మధ్యలో వాడతాం, H1 అని వాడతాం. సో సేమ్ అంతకుముందు రాసినట్టే కలర్ రెడ్ అని సెమికోలన్ ఇస్తాం. చూడండి, మీకు దానికి దీనికి ఏమి డిఫరెన్స్ లేదనమాట. ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ చూద్దాం. రైట్. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి అంటే, క్లాస్ సెలెక్టర్ కూడా ఇలానే ఉంటుంది కానీ ట్యాగ్ లాగా ఉండదు. మరి ఎలా ఉంటుందంటే, ఈ H1 ట్యాగ్కి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దాని పేరు క్లాస్ అనమాట. ఓకే, సో నేను దాని పేరు టీటీ అని ఇస్తాను, మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి. కానీ ఈ క్లాస్ సెలెక్టర్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా నేమ్ పెట్టడం కుదరదు. మరి నేను క్లాస్ అని చెప్పాలి కాబట్టి .tt అని పెడతాను ఇక్కడ. అది డిఫరెన్స్. ట్యాగ్కి క్లాస్ అనేది వాడము. ఓకే, క్లాస్కి మాత్రం ఆ నేమ్, క్లాస్ అని ఏ నేమ్ ఉంటుందో అది పెట్టి, క్లాస్ కాబట్టి డాట్ పెడతాం. అది మెయిన్ డిఫరెన్స్. రైట్. సార్ మరి ఎందుకు సార్ ఇట్లా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగులు కాదు, నాకు H2 ట్యాగులు కూడా నాకు రెడ్ కలర్లో కావాలి, పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా రెడ్ కలర్లో కావాలి. సో ప్రతి దానికి నేను ట్యాగులు రాయలేను కదా. సో అన్నిటికీ నేను ఏం చేస్తాను, ఒక క్లాస్ తయారు చేసుకొని అన్నిటికీ క్లాస్ అప్లై చేస్తాను. సో అన్ని చోట్లకి ఇదే కలర్ అప్లై అయిపోతుంది క్లాస్ వల్ల. రైట్. ఇప్పుడు మనం ఐడి సెలెక్టర్స్ గురించి చూద్దాం. రైట్. సో ఈ ఐడి సెలెక్టర్ కూడా ఈ పైన ఎలా ఉంటుందో అంతా సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఈ క్లాస్ ప్లేస్లో ఐడి ఉంటుంది. సో క్లాస్ అంటేనే డాట్ కదా, మరి ఇక్కడ ఐడి ఉంటే ఇది పెట్టకూడదు. సో ఇక్కడ ఏం పెడతాం మనం, హ్యాష్ అనే సింబల్ పెడతాం. హ్యాష్ అంటే ఒక ట్యాగ్ ఉంది, దానికి సంబంధించిన ఒక ఐడి ఉంది, ఐడి పేరు టీటీ అనే ఐడి ఉంది. సో దానికి ఈ స్టైల్ అప్లై చేయమని చెప్పటమే ఈ ఐడి సెలెక్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. రైట్. ఇప్పుడు మనం ట్యాగ్ సెలెక్టర్ గురించి చూద్దాం. రైట్. ఇప్పుడు ఇన్లైన్ చేస్తుంది కదా, నేను ఇంకొక ఫైల్ తయారు చేస్తున్నాను, అది internal -css.html. రైట్, ఎంటర్ కొడుతున్నాను.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బేసిక్గా ఎప్పుడైనా ఇంటర్నల్ సిఎస్ఎస్ రాసేటప్పుడు బేసిక్ వెబ్సైట్ ఆర్కిటెక్చర్ మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ మీరు ఆ బేసిక్ వెబ్సైట్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలంటే మన HTML సంబంధించిన ట్యూటోరియల్ సిరీస్ ఉంది, మీకు కింద లింక్లో కూడా ఇచ్చాను, ఒకసారి దాన్ని చూడండి. అసలు ఆర్కిటెక్చర్, బేసిక్ వెబ్సైట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో కూడా మీకు ఈజీగా అక్కడ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. రైట్. సో HTMLలో 2 ట్యాగ్స్ ఉంటాయి. సో మొత్తం వెబ్సైట్ మొత్తం 2 విభాగాలుగా విడగొడతాము, ఒకటి హెడ్ అండ్ బాడీ. రైట్. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఈ విజువల్ స్టూడియో కోడ్లో స్పెషాలిటీ ఏంటంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ మనం పెట్టాల్సిన వై కొట్టి ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా ట్యాగ్ తయారైపోతుంట. అదే మన నోట్ ప్యాడ్లో గమనిస్తే మీరు ఫస్ట్ వీడియోలో మీకు అక్కడ ఎవ్రీథింగ్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అన్నీ మీరే పెట్టుకోవాలి. అది దానికి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు ఒక H1 ట్యాగ్ రాస్తున్నాను చూడండి, టెక్ తెలుగు. రైట్. ఇక్కడ నేను ఒక H1 ట్యాగ్ని వాడుతున్నాను. మీకు విషయం చెప్పాను, ఇన్లైన్ అయితే ఇక్కడే రాయాలి. ఇంటర్నల్ అంటే ఇదే పేజీలో ఉండాలి. మరి ఎక్కడ ఉండాలి అని అంటే స్టైల్ ట్యాగ్ అనేది ఉండాలి. స్టైల్ ట్యాగ్ ఎవరు కూడా బాడీ ట్యాగ్లో వాడరు, సో హెడ్ ట్యాగ్లో మనం వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టైల్ ట్యాగ్ను వాడుతున్నాను, స్టైల్ ట్యాగ్. సో ఫస్ట్ది మీకు ఒక విషయం చెప్పాను, ఇక్కడ చూడండి, ట్యాగ్ సెలెక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ట్యాగ్ సెలెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. సో H1. రైట్. H1 ట్యాగ్కి నేను అంతకుముందు అప్లై చేసినట్టు కలర్ రెడ్. ఓకే. ఇంకోటి సార్ నాకు ఇది టెంపరీగా పని చేయకూడదు అంటే జస్ట్ కామెంట్ కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఆ లైన్ వర్క్ కాదనమాట. ఓకే, ఇలా చేయాలి, అలా కాదు, ఇలా చేస్తే లైన్ వర్క్ కాదనమాట. ఇప్పుడు ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. రైట్. ఇంటర్నల్ సిఎస్ఎస్, రైట్ క్లిక్, ఓపెన్ డిఫాల్ట్ బ్రౌజర్. కనిపిస్తుందా? నేను ఒక్కసారి మీకు పక్కకనే చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. క్లియరా? ఇక్కడ చూడండి, ఒకసారి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, పక్కన ఉంటే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇది ఓపెన్ చేశాను. సో నేను ఇక్కడ దీన్ని కామెంట్ చేశాను. కామెంట్ అంటే ఏంటంటే ఈ కోడ్ ఉంటుంది కానీ వర్క్ కాదు. సో దీన్ని మళ్ళీ ఈ కామెంట్ని తీసేస్తున్నాను, సెమీకోలన్. చూడండి, నేను ఇక్కడ సేవ్ చేశాను, కంట్రోల్ వేసాను బట్టి ఇక్కడ చూడండి నాకు రెడ్ కలర్ వచ్చింది. మీరు గమనిస్తే ఇన్లైన్ సిఎస్ఎస్ ఎలా ఉందో ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా అలానే ఉంది. కాకపోతే ఈ కోడ్ని తీసుకొచ్చి బయట సపరేట్గా ఒక స్టైల్ ట్యాగ్లో పెట్టాము. ఎందుకని ఇలా ఇక్కడ పెట్టచ్చుగా అంటే గుర్తుపెట్టుకోండి, మనం అన్నెసరీ కోడ్ ఇక్కడ మెన్షన్ ఈ బాడీ ట్యాగ్లో పెడితే ఈ కోడ్ అంతా చాలా పెరుగుతుంది. ఎక్కడ ఏ కోడ్ ఉందో వెతకడం చాలా కష్టం అవుతుంది. సో అందువల్ల స్టైల్కి సంబంధించినటువంటి కోడ్ అంతా కూడా సపరేట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ట్యాగ్ సెలెక్టర్కి సంబంధించినటువంటి విషయం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి సెలెక్టర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను H2 ట్యాగ్ తీసుకుంటున్నాను, సేమ్ టెక్ తెలుగు తీసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు ఈ సైజ్ చిన్నగా ఉంటుంది. రైట్. నేను దాన్ని దీనికి ఇప్పుడు నేను క్లాస్ సెలెక్టర్ వాడతాను. క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడి ఇక్కడ నేను టీటీ మనం ఇంతకు సేమ్ ఎగ్జాంపుల్ ఇద్దాం. సో ఇక్కడ మీ క్లాస్ కాబట్టి ఏం పెట్టాలని చెప్పాను, డాట్ అని చెప్పి ఆ క్లాస్ యొక్క నేమ్ పెట్టాలి. ఓకే, కలర్ ఇందాక రెడ్ పెట్టాను కదా, ఇప్పుడు నేను గ్రీన్ పెడతాను, పెట్టి సెమీకోలన్. సేవ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి గ్రీన్ కలర్ వచ్చింది. క్లియరా? సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఐడి సెలెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో H2 మళ్ళీ H2 తీసుకుంటున్నాను, టెక్ తెలుగు టైప్ చేస్తున్నాను, తెలుగు అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఐడి అనే ఒక అట్రిబ్యూట్ని ఇస్తున్నాను. మీ ఇష్టం, కేకే ఏదైనా ఇవ్వండి, పర్లేదు. ఓకే, ఇక్కడ నేను ఐడి అయితే ఏం చేయాలి, క్లాస్ అయితేనేమో డాట్ పెట్టాలి, ఐడి అయితే హ్యాష్ అనే సింబల్ ఇవ్వాలి. ఇచ్చి నేనేం రాయాలి, కేకే ఇక్కడ ఏమి ఇచ్చానో అదే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కలర్ పింక్ అని ఇస్తున్నాను. రైట్. సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ వేస్తాను, కొడుతున్నాను, ఒక్కసారి లోడ్ చేస్తున్నాను. చూసారా? ఈ విధంగా ఒక ట్యాగ్ సెలెక్టరు, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ని వాడతాం.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. ఓకే, ఏ విధమైన డౌట్స్. ఇప్పుడు మనం చూసేది అసలు బేసిక్ లెవెల్ అనమాట. ఇది ఈ ఈ లెసన్స్ మీకు అర్థం అవుతేనే మనం ముందుకెళ్తుంటే మీకు ఈజీగా ఉంటుంది. రైట్, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, సిఎస్ఎస్ అనేది ఓన్లీ స్టైల్స్ మాత్రమే ఇస్తుంది హెచ్టిఎంఎల్కి. హెచ్టిఎంఎల్ లేకపోతే సిఎస్ఎస్కి అర్థమే లేదు. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్స్కి మనం ఇవి అప్లై చేస్తున్నాం. రైట్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ us also, right? In this video, signing off, Tech Telugu.